ఇప్పుడే అందిన వార్త మరో షాకింగ్ స్కామ్ అయితే బయటకు వస్తుంది. ఈ యాప్లు వాడేవారు జాగ్రత్త. ఫోన్లో కొన్ని యాప్ల ద్వారా మనకి అమౌంట్లు అయితే కనుక జమ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. కొత్తగా జంప్డ్ డిపాజిట్ స్కామ్ అయితే కనుక బయటపడుతుంది. చాలామంది బాధితులు తయారవుతున్నారు. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ స్కామ్ ఎలా జరుగుతుందో కూడా ఒక వీడియో అయితే షేర్ చేశారు. ఆ వీడియో కూడా నేను చూపించడం జరుగుతుంది. సో వీడియో కంప్లీట్గా చూడండి. టెక్నాలజీ పెరిగిన కొద్దీ రోజు రోజుకు సైబర్ మోసాలు అయితే పెరిగిపోతున్నాయి. ఇక బ్యాంక్ అకౌంట్లు మొత్తం ఫోన్ నుంచే మనం చూసుకుంటూ వస్తున్నాం. బ్యాంకుకు వెళ్లకుండానే అరచేతిలో ఉన్న సెల్ ఫోన్ నుంచి లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అయితే రోజుకొక కొత్త స్కామ్తో సైబర్ నేరగాళ్లు అమాయకుల ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జంప్డ్ డిపాజిట్ స్కామ్తో అనేక మంది మోసపోయి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మొదట్లో మన అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేసి ఆ తర్వాత మన ఖాతాను మొత్తం ఊడ్చేస్తున్నారు. ఎట్లా చూస్తున్నారని చూసినట్టయితే ఎవరో తెలియని వ్యక్తి నుంచి మన అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. ఆ మెసేజ్ చూసి మనం అవాక్ అవుతున్నాం. వెంటనే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లేదా బ్యాంక్ యాప్స్ ఓపెన్ చేసి మన అకౌంట్లో బ్యాలెన్స్ చెక్ చేసుకుంటున్నాం. అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసేందుకు పిన్ నెంబర్ ఎంటర్ చేయగానే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. అప్పటి వరకు మన అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇదే జంప్డ్ డిపాజిట్ స్కామ్. అయితే ఇలాంటి సైబర్ నేరగాలు ఎక్కువ అవుతూ ఉండడంతో సైబర్ నిపుణులు, పోలీసులు, ప్రముఖులు ఇలాంటి స్కాముల గురించి ముందుగానే ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తాజాగా టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ గారు ఈ జంప్డ్ డిపాజిట్ స్కామ్ గురించి అవగాహన కల్పించే వీడియోను కూడా షేర్ చేశారు. మామూలుగా మనం ఏం చేస్తున్నాం, సాధారణంగా మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడినా, విత్డ్రా చేసినా ఆ అకౌంట్కి లింక్ అయిన సెల్ ఫోన్కి మెసేజ్ వస్తుంది మీ అకౌంట్లో అమౌంట్ పడిందని. అయితే ఇలా ఎవరైనా తెలియని నెంబర్ నుంచి మనకు డబ్బులు పడితే ఎవరు వేశారు ఏంటని ఆతృతగా మనం వెంటనే బ్యాంక్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ చెక్ చేసుకుంటాం. ఎవరు వేశారు, ఎంత వేశారని జస్ట్ మెసేజ్ ఎందుకు వేశారు ఇలాగని చెక్ చేసుకుంటుంటాం. అయితే ఇదే ఎరగా వేసి సైబర్ నేరగాలు మరో కొత్త పన్నాగం పన్నుతున్నారు. ఇలా తెలియని వారి ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేసి ఆ తర్వాత వారి అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తాన్ని కొట్టేసే సరికొత్త రకమైన మోసం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీని అందరూ కూడా జంప్డ్ డిపాజిట్ స్కామ్ అని చెప్తున్నారు. దీంతో జాగ్రత్త అని ప్రజలకు సూచిస్తున్నారు. దీనిపై తాజాగా టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ గారు చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఎవరో తెలియని అజ్ఞాత వ్యక్తుల్లో యూపీఐ వ్యాలెట్ నుండి మన బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు వస్తే సంబరపడిపోకుండా అంటే ఆయన సూచించారు. ఖాతాలో డబ్బులు పడ్డాయనగానే సంతోషంతో బ్యాలెన్స్ చెక్ చేసేందుకు పిన్ నెంబర్ ఎంటర్ చేశారో ఖాతా మొత్తం గొల్ల అయిపోతుందని పేర్కొన్నారు. బ్యాలెన్స్ చెక్ చేసే సమయంలోనే యూపీఐ ఐడీలకు పేమెంట్స్ లింకులు పంపించి సైబర్ నేరగాలు డబ్బులు దోచేస్తున్నారని సజ్జనార్ గారు వివరించారు. ఇలాంటి ఫేక్ పేమెంట్ లింకులు వస్తే వాటికి అస్సలు స్పందించొద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఒకవేళ పొరపాటున తెలియక సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నెంబర్కి కాల్ చేసి సైబర్ ఫిర్యాదులు చేయాలి. మొదటి గంట చాలా కీలకం కాబట్టి మీరు మోసపోయినట్టు తెలిస్తే వెంటనే మొదటి గంటలోనే ఫోన్ చేసి కంప్లైంట్ చేసినట్లయితే డబ్బులు రికవరీ చేసే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటుందని చెప్తున్నారు. ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం. టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ గారు ఈ వీడియో అయితే షేర్ చేశారు. మన హఫీజ్ అన్న టెక్ ట్యూట్స్ నుంచి అయితే వీడియోని చేయడం జరిగింది. ఒకసారి చూడండి. 100, 1000, 2000 ఫ్రెండ్స్, మీ బ్యాంక్ అకౌంట్లో కూడా 100, 200, 1000, 2000 అన్నోన్ నెంబర్ నుంచి డిపాజిట్ అయ్యాయి అనుకోండి, సంబరపడిపోకండి. యాక్చువల్లీ స్కామర్స్ జంప్డ్ డిపాజిట్ స్కామ్ అని చెప్పేసి కొత్త రకమైన స్కామ్ స్టార్ట్ చేసేసారు. దీనిలో ఏం జరుగుద్ది అని అంటే మన అకౌంట్లోకి ఎంతో కొంత అమౌంట్ అనేది ఇలా అన్నోన్ నెంబర్ నుంచి డిపాజిట్ అయిపోద్ది. మరి అది ఎక్కడి నుంచి డిపాజిట్ అయింది లేదా నిజంగానే డిపాజిట్ అయిందా లేదా అనేది తెలుసుకోవడానికి ఫోన్ పైన, గూగుల్ పేనో, మొబైల్ బ్యాంకింగ్ యాప్ ఓపెన్ చేసి బ్యాలెన్స్ చెక్ చేయడానికి ట్రై చేస్తాను చూసారా. ఈ ప్రాసెస్ లో భాగంగానే స్కామర్స్ ఏం చేస్తున్నారంటే ఒక పేమెంట్ రిక్వెస్ట్ పంపిస్తున్నారు. సో మనలో చాలా మంది ఇది గమనించకుండా మన పిన్ ఎంటర్ చేసామనుకోండి, మన అకౌంట్లో నుంచి డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. మరి స్కామ్ లో ఇరుక్కోకుండా మనం ఏం చేయొచ్చు అని అంటే డబ్బులు డిపాజిట్ అయిన వెంటనే మొబైల్ బ్యాంకింగ్ యాప్, ఫోన్ పే, గూగుల్ పే లాంటివి ఓపెన్ చేసి పిన్లు టైప్ చేయకండి. ఒకవేళ మీకు అనుమానం వస్తే ఫస్ట్ టైం రాంగ్ పిన్ టైప్ చేయండి. ఒకవేళ మీకు తోటి స్కామ్ జరిగితే 1930 కాల్ చేసి కంప్లైంట్ చేయండి. చాలా యూస్ఫుల్ వీడియో కాబట్టి ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి పక్కా షేర్ చేయండి.